రైతులందరికీ నమస్కారం అండి. మనం వచ్చేసి హిమతినగర్ గ్రామంలో ఉన్నాం. మండల్ జఫర్గఢ్, డిస్టిక్ వచ్చేసి జనగం. రైతు మన సామూహిక కంపెనీ నుంచి వచ్చాము. మేము రైతు సామూహిక కంపెనీ DH525 అనే వెరైటీ రైతు వేయడం జరిగింది. ఎలా ఉంది ఇప్పటి వరకు పంటకాలం ఎన్ని రోజులు అవుతుంది? 45 రోజులు అవుతుంది పంటకాలం. ఎలా ఉంది, ఎట్లా ఉంది అనేది రైతు మాటలు తెలుసుకున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. ఏ వెరైటీ వేశారన్న? ఇది DH525. ఎలా ఉంది ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది? మొక్క ఘనంగా ఉన్నది. ఏపుడు వస్తుంది. ఇప్పుడు అయితే ప్రమాణం. ఓకే. కాబోయే కాలంలో ఎట్లుంటుందో దాని పరిస్థితి చెప్పగలరు. ఇప్పుడు కర్ర లావు కానీ ఎట్లా, చేను హైట్ కానీ ఎట్లా ఉంది? దాదాపు 6 ఫీట్ల హైట్ ఉన్నది. ఇప్పుడు ఇది 45 రోజులు అయితే 45 రోజులు అవుతుంది. ఓకే. ఏ షాప్లో తీసుకొచ్చారు? మీకు ఎవరైనా చెప్పారా ఇది తీసుకురామని చెప్పి మీరే వేసారా? మాకు ఏ షాపులో అనేది లేదు. వరంగల్ నుంచి మాకు ఎప్పటికీ లింక్ ఉండే, అది చెప్తే. షాప్ పేరు ఏంటిది? షాప్ పేరు ఇది మీనాక్షి. మీనాక్షి షాప్ దగ్గర తీసుకొచ్చారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎన్ని ఎకరాలు ఈ కంపెనీ వేశారు మీరు? 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేశారు. పక్క పంట అయినా ఎకరం వేసిండు, నేను 2 ఎకరాలు వేసాను. ఇద్దరు సేమ్గానే ఉన్నాయి, ఇద్దరు ఒకటి సమానంగానే ఉన్నాయి. మీరు ఎప్పటికీ మొక్కజొన్న వేస్తారు కదా, ఆ కంపెనీకి వేరే ఇప్పుడు వేసింది, ఇప్పుడు ఏదో అనిపిస్తుంది, ఎప్పటి వరకు ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? దీనికి డిఫరెన్స్ ఏమన్నా అవుపిస్తుందా? ఇప్పుడు వరకు అయితే ప్రమాణం విత్తనం పెట్టిన తర్వాత ఎట్లా వచ్చేది, దాని క్రాప్ ఎట్లా వచ్చేది దాన్ని చూసి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడైతే మాత్రం చేను అయితే చూసడానికి మాత్రం బాగా ఇప్పటి వరకు అయితే మీకైతే సంతోషంగా ఉంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చేంజ్ చూద్దాం, కింద కర్ర ఎట్లా వస్తుంది అనేది కింద నుంచి వెళ్ళి చేంజ్ చూద్దాం ఒకసారి. చూడండి, కర్ర కింద నుంచి వెళ్ళి గట్టిగా రావడం జరుగుతుంది. ఈ గట్టిగా రావడం వల్ల చేను కర్ర మనకి 6 నుంచి 7 ఫీట్ల దాకా పెరుగుతుంది. ఆ హైట్లో పెరుగుతుంది కాబట్టి మనకు అడ్డం పడడానికి అవకాశం తక్కువ ఉంటుంది. పంటకాలం వచ్చేసి ఇప్పుడు మనకి 45 రోజుల స్టేజ్లో ఉంది. మరి ఇంకో 15 రోజుల్లో మనకు దీని క్రాప్ స్టేజ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు తలసు నుంచి కానీ కంకి పీస్ చూడడం కానీ ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. మరో వీడియోతో మీకు చెప్తాను. మనకి ఇప్పుడు దిగుబడి వచ్చేసి వర్షాకాలం 25 నుంచి 30 క్వింటాలు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు రైతులు మనం ఈ వీడియో చేస్తాం కదా, మళ్ళీ ఇప్పుడు కంకి అయినా కూడా ఏ స్టేజ్లో ఉంది, కంకి ఎట్లా ఉంది, బెండ ఎట్లా వస్తుంది, గింజ ఎట్లా వస్తుంది అనేది రైతుతోటి మళ్ళీ వివరంగా చెప్పడం జరుగుతుంది.